పూజకి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దక్కింది. ఇది వెస్ట్ బెంగాల్కి, భారతదేశం మొత్తానికి ఒక గర్వకారణం. దుర్గా పూజ సంగతి మనందరికీ తెలుసు. వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ వస్తుందంటే 3 నెలల ముందు నుంచి సందడి మొదలవుద్ది. అన్ని రకాల వర్తకులకి, వ్యాపారస్తులకి, పండితులకి, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళకి, టూరిస్టులకి అందరికీ పెద్ద పండగే. ఎంతో హడావుడి, కొన్ని వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. దాంతోపాటు ప్రతి పేమెంట్ దగ్గర ఓన్లీ కలకత్తాలోనే 2500 విగ్రహాలు పెడతారంట. కేవలం మతమే కాదు, దీనిలో మతం ఉంది, సంస్కృతి ఉంది. దాంతోపాటు మమతా బెనర్జీ గారు చెప్పినట్టు దుర్గా పూజ అనేది కేవలం మతం కాదు, ఒక ఎమోషన్, ప్రజల్లో ఒక సెంటిమెంట్, వాళ్ళకు ఒక పండగ. ఇది ఈనాటికి కాదు, అనాదిగా వస్తున్న పండగ అనమాట. మనందరికీ తెలుసు, నవరాత్రులని ఇండియా మొత్తం జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే భారతీయులు ఉన్నారో నవరాత్రులు జరుపుకుంటారు. దానిలో 5వ రోజు నుంచి 9వ రోజు వరకు ఈ ఫెస్టివల్ జరుగుతున్నాయి. దీన్ని దుర్గా పూజ. స్పెషల్గా దుర్గా పూజ అనేది 5 days చేస్తారు. 5th రోజు నుంచి 9th డే వరకు, దశమి వరకు. ఈ 9 daysలో 5th రోజు స్టార్ట్ అయ్యేది దుర్గా పూజ అనమాట. అయితే ఈ దుర్గా పూజకి సంబంధించి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో రావడానికి భారతదేశం బాగానే కృషి చేస్తుంది. ఇక్కడ కొన్ని వేల మంది కళాకారులు బాగుపడతారు. పండగకు కూడా మంచి ప్రాముఖ్యత వస్తుంది. అయితే ఇక్కడ అసలు కల్చరల్ హెరిటేజ్లో మాన్యుమెంట్స్ కనిపిస్తాం, ఆబ్జెక్ట్స్ అనిపిస్తాయి. అంటే మనం తాకే వస్తువులు, ఉదాహరణకి చార్మినార్ అనుకోండి, లేదా తాజ్మహల్ అనుకోండి, ఇవన్నీ మనం సాంస్కృతికంగా కొన్ని మాన్యుమెంట్స్ అనమాట. అయితే ఇంటాంజిబుల్ కల్చరల్ అంటే ఏంటి? ట్రెడిషనల్గా కొన్ని లివింగ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మనం వాటిని తాకలేము, కానీ వాటిని మనం ఫీల్ అవ్వచ్చు. దాన్నే లివింగ్ ఎక్స్ప్రెషన్స్, ట్రెడిషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. వీటిని కొంత అవేర్నెస్ తీసుకురావడం కోసం, లేదా ఆ పండగని కానీ ఆ సందర్భాన్ని కానీ నిలుపుకోవడం కోసం, తరతరాలకి అందించడం కోసం ఇలాంటివి ప్రకటిస్తుంటారనమాట. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ రిప్రజెంటేటివ్ లిస్టు నిన్న రిలీజ్ అయింది, కొత్తగా భారతదేశానికి దుర్గా పూజని గుర్తిస్తూ. అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఈ లిస్టులో 14 ఉన్నాయి దుర్గా పూజతో కలిపి భారతదేశంలో. 16వ యునెస్కో రిప్రజెంటేటివ్ 16వ సెషన్లో ఈ దుర్గా పూజకి గుర్తింపు లభించిందనమాట. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ వాటికి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో చోటు దొరికింది? ముందుగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏ విధమైన డెఫినేషన్ ఇవ్వాలి? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక హెరిటేజ్ని, ఇంటాంజిబుల్ రూపంలో ఉన్న హెరిటేజ్ని చూపించడం అనమాట. అంటే వీ కెన్ ఫీల్ ఇట్, వీ కెన్ ఎంజాయ్ ఇట్, వీ కెన్ సెన్స్ ఇట్, వీ కెన్ హ్యావ్ దట్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్, బట్ వీ కెనాట్ టచ్ ఇట్ అనమాట. సో ఒక ఆబ్జెక్టివ్ రూపంలో దాన్ని మనం చూపించలేము, ఒక వస్తువు రూపంలో దాన్ని చూపించలేము, కానీ దానికి సంబంధించిన సంస్కృతి, దానికి సంబంధించిన అద్భుతాలు మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దాన్నే ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటాం. ఉదాహరణకి భారతదేశంలో దుర్గా పూజతో కలిపి 14 యునెస్కో గుర్తించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఉందన్నమాట. ఏమేంటో ఒకసారి చూద్దాం. ట్రెడిషనల్ వేదిక్ చాంటింగ్స్, దీనికి 2008లో గుర్తింపు వచ్చింది. రామ్లీలా, ద ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణ, 2008లో గుర్తింపు వచ్చింది. కుటియాట్టం, సాంస్క్రిట్ థియేటర్, 2008లో గుర్తింపు వచ్చింది. రమ్మన్, రిలీజియస్ ఫెస్టివల్ అండ్ రిచువల్ థియేటర్ ఇన్ గర్వాల్ హిమాలయాస్, దీనికి 2009లో వచ్చింది. రమ్మన్ ఒక రిలీజియస్ ఫెస్టివల్ హిమాలయస్లో, గర్వాల్ హిమాలయస్లో, అండ్ అది ఒక థియేటర్ కూడా, దానికి వచ్చిందనమాట. ముడియట్టు అనేది కేరళలో రిచువల్ థియేటర్, ఇది కూడా దీనికి 2010లో వచ్చిందనమాట ముడియట్టుకి. కాల్ బెలియా ఫోక్ సాంగ్స్, రాజస్థాన్, 2010లో వచ్చింది. చౌ డ్యాన్స్ 2010లో వచ్చింది. బుద్ధిస్ట్ చాంటింగ్స్ ఇన్ లడాక్, బుద్ధాలు మంత్రాలు చదువుతారు కదా బుద్ధిస్ట్, దానికి సంబంధించిన చాంటింగ్స్ ఇన్ లడాక్ 2012లో వచ్చింది దీని గుర్తింపు. తర్వాత సంకీర్తనాస్, రిచువల్ సింగింగ్స్, డ్రమ్మింగ్ అండ్ డాన్సింగ్ ఇన్ మణిపూర్, 2013లో వచ్చింది. రిచువల్ సింగింగ్, డ్రమ్మింగ్ అండ్ డాన్సింగ్ ఇన్ మణిపూర్ 2013లో వచ్చింది సంకీర్తనాస్కి. తర్వాత ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ యుటెన్సిల్స్, దీన్ని తతిరాస్ ఆఫ్ జందియాలా గురు అంటాం. తతియాస్ ఆఫ్ జందియాలా గురు, పంజాబ్. ట్రెడిషనల్ క్రాఫ్ట్ కార్వింగ్స్ అనమాట, అవి ఫిజికల్గా కాదు, ఆ క్రాఫ్ట్కి వచ్చింది అనమాట గుర్తింపు. ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్స్, రకరకాల వస్తువుల మీదే క్రాఫ్ట్ చేస్తారు, ఆ క్రాఫ్ట్ చేసే విధానానికి వచ్చింది, క్రాఫ్ట్కి కాదు.
అది 2014లో ఈ క్రాఫ్ట్ అనేది పంజాబ్లో చేస్తారు. తర్వాత యోగా, మన భారతదేశంలో అందరికీ తెలుసు యోగాకి మోడీ గారు ఎంత ప్రమోట్ చేస్తున్నారు యోగాని. 2016లో యోగాకి ఇంటాంజిబుల్ హెరిటేజ్లో ప్లేస్ దొరికింది. అలానే నవరోజ్ ఫెస్టివల్, నవరోజ్ పండగకి కూడా 2016లో చోటు దొరికింది. 2017లో కుంభమేళా, మీ అందరికీ తెలుసు కొన్ని లక్షల మంది కుంభమేళాకి వెళ్తారు. కుంభమేళాకి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్లో చోటు దొరికింది. ఇప్పుడు దుర్గా పూజకి, దీంతో బెంగాలీస్కి అసలు వాళ్ళ ఆనందానికి అడ్డుకట్ట లేకుండా పోయాయి. ఎందుకంటే దుర్గా పూజ అంటే అదొక సెంటిమెంట్ అండ్ ఎమోషన్. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద పండగ వాతావరణం అన్నమాట. మోడీ గారు దీని గురించి ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాల్సిన ఫెస్టివల్ ఇది, ఇది ఇండియాకి ఒక పెద్ద ప్రైడ్ అని చెప్పారనమాట. దాంతోపాటు దుర్గా పూజని ముఖ్యంగా బెంగాల్లో ఫెమినైన్ ఎనర్జీ ఆఫ్ కాస్మోస్, దుర్గా శక్తిని పూజిస్తూ ఉంటారు. సో ఫెమినైన్ ఎనర్జీ ఆఫ్ కాస్మోస్, శక్తి అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీని పూజ చేసినట్లు లెక్క అనమాట. సో ఇది అతి గొప్ప పూజ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రిచువల్స్ కానీ, ప్రాక్టీసెస్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, డాన్స్ కానీ, డ్రమ్మింగ్ కానీ, దుర్గామాత ముందు వాళ్ళు ప్లే చేసే అనేక రకాల అంశాలు, రకరకాల ఆర్ట్స్ కానీ, దానికి సంబంధించి వాళ్ళు తయారు చేసే వస్తువులు కానీ, డ్రెస్సింగ్స్ కానీ, వీటన్నిటిలో భారతదేశం అందమంతా, ముఖ్యంగా బెంగాలీ అందమంతా ఉందని చెప్పొచ్చు.